బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్. సో, ఈ టాస్క్ ఇక్కడున్న వాళ్ళందరూ అంటే ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఏ విధంగా ఆడతారు, వీళ్ళకి అసలు అర్థమవుతదా? అర్థమవుదా? అనుకున్నాం కానీ, బానే ఆడుతున్నారు. అయితే నిన్న ఈ టాస్క్ అంటే మొన్న ఈ టాస్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ టాస్క్ ఈ రోజుతోని కంప్లీట్ అవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా 3 డేస్ పాటు ఇదే టాస్క్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న టాస్క్‌లోని అసలు మొత్తం కూడా ఎంటర్‌టైనింగ్‌గా జరగాల్సిన టాస్క్‌లోని ఎవరెవరు ఓవర్ యాక్టింగ్ చేశారో, ఎవరెవరు ఓవర్ కంటెంట్ ఇద్దామని చెప్పి ట్రై చేసి పప్పులో కాలేసారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ముఖ్యంగా నిన్న ఇద్దరు హైలైట్స్‌గా నిలిచారు. అంటే అది పాజిటివా, నెగెటివా అన్నది కాదు. అసలు అనవసరంగా వీళ్ళకెందుకు అని అన్నట్టు మనకైతే క్లియర్‌గా కనిపించింది. ఒకటి తనూజ అండ్ పవన్. సో, చాలా సింపుల్ కమాండర్స్‌గా ఉన్న వీళ్ళు నార్మల్‌గా పవన్ తనూజ వెనకన ఇట్లా టచ్ చేసాడు. అంటే నార్మల్‌గా ఇట్లా మరి మళ్ళీ మనం ఫుటేజ్ గనుక చూసుకున్నట్లయితే నార్మల్‌గా ఈ విధంగా చేస్తే నువ్వు వుమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ వుమెన్ కార్డ్‌ని తీసుకురావడం ఏదైతే ఉందో అది అస్సలు కరెక్ట్ కాదు. అసలు వుమెన్ కార్డ్‌ని యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఏంటి? అది అంటే జోవియల్‌గా నార్మల్‌గా వెళ్తున్న టాస్క్ అది. అయితే పవన్‌ని ఉద్దేశించి తనూజ చాలా వర్డ్స్ అనేవి లూజ్ చేసింది. అసలు తనూజ నీకు ఏమవుతుంది? అప్పుడే వరే ఓకేరా మంచిగా ఉంది అమ్మాయి అనుకుంటున్న టైంకి మళ్ళీ ఏదో ఒకటి లూజ్ టాక్ చేసి మళ్ళీ ఏదో ఒకటి రియాక్ట్ అవుతూ ఉంటుంది. అసలు అంత రియాక్షన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళ తనూజ గురించి నెగెటివ్ కావచ్చు, లేకపోతే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎందుకంటే నిన్న పవన్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సూపర్ అనిపించింది. సో, తను కూడా రైజ్ అయిపోయి మాటకు మాట గనుక అనేసినట్లయితే అర్థం ఉండేది కాదు. అసలు తనూజ ఎందుకంత ఓవర్ రియాక్ట్ అయింది? ఓకే. నేను కామెడీగా అన్నాను అని చెప్పి దాని తర్వాత మళ్ళీ వచ్చి వుమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు. అట్లా చెయ్యి ఎందుకు వేసావు? అట్లా ఎందుకు టచ్ చేసావు? అలా ఎవరు నీకు చెప్పారు? టచ్ చేయమని నీకు ఎవరైనా చెప్పారా? అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం ఒక పర్సన్ క్యారెక్టర్ గురించి బయటకి అది ఏ విధంగా పోర్ట్రే అవుతది. అండ్ వుమెన్ కార్డ్ ఏదైతే యూజ్ చేశారో టాస్క్ విషయానికి వచ్చేసరికి అటు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు ఇద్దరు కూడా డిఫరెన్స్ లేదు. టాస్క్‌లోని అలానే ఆడాలి. మరి మీకు అంటే ఒకటి మీకు నచ్చితే మీకు ఎక్కడైనా టచ్ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే మీకు నచ్చకపోతే జస్ట్ మీ చెయ్యి పట్టుకున్నా కూడా అది గొడవ కిందే అవుతది. సో, నిన్న జరిగింది కూడా అదే. డెమాన్ పవన్ అండ్ తనూజ చాలా జోవియల్‌గా ఉన్నారు. మొన్న జరిగిన టాస్క్‌లో కావచ్చు, నిన్న కావచ్చు చాలా ఇద్దరు కంబైన్డ్‌గా బాగా ఆడారు, బాగున్నారు. బట్ ఎందుకంత ఓవర్ రియాక్ట్ అయింది? ఎందుకంత చేసిందా? ఎందుకంత అతి చేసిందా? అన్నట్టు మనకి క్లియర్‌గా కనిపించింది. మొన్న కూడా అలానే ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి కళ్యాణ్ మీద ఒక ముద్ర వేసేసింది. అసలు సంచాలక్‌గా అదే ప్లేస్‌లో తనుజ గాని ఉంటే నేను సంచాలక్, నా మాటే అండ్ నేను తీసుకున్న డెసిషనే ఫైనల్ అని చెప్పి మాట్లాడుతుండే. మరి ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్ ఫైనల్ కాదా? అందరూ కలిసి మీద పడిపోయి అట్లా తిట్టేయడం అన్నది ఆ రోజు కూడా కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా తనుజ చాలా లూజ్ మాటలు మాట్లాడింది. తనకు అవసరం లేదసలు. సంచాలక్ డెసిషన్ తీసుకుంటాడు. టాస్క్ గురించి ఏం కావచ్చు సంచాలక్ చూసుకుంటాడు. నిన్నెవరు లోపల దూరమన్నాడు. సో, మొన్న అక్కడ నెగెటివ్ అయింది. నిన్న కూడా సేమ్ థింగ్. అసలు ఇష్యూ చెయ్యని దానికి ఇష్యూ చేసి ఏదో ఒకటి మనం కంటెంట్ క్రియేట్ చేసేయాలి. ఏదో ఒకటి మనం కనిపించాలి. మొత్తం ఎపిసోడ్ అంతా మనమే కనిపించాలన్నట్టు తనుజ బిహేవ్ చేసిన తీరు ఏదైతే ఉందో తను లూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా యాక్సెప్టబుల్ కాదు. అండ్ ఇక్కడ పవన్ చాలా సున్నితంగా ఈ యొక్క ఇష్యూని ఏంటంటే క్లోజ్ చేశాడు. సో, డెఫినెట్‌గా నాగ్ గారు అడగాలి. అంటే నాగ్ సార్ వీకెండ్ రోజు డెఫినెట్‌గా అడగాలి. ఎందుకంటే తనుజ మాట్లాడే మాటలు ఒక్కసారి మళ్ళీ తనుజకి ప్లేస్ చేసి చూపించాలి. ఎందుకంటే మొన్న టాప్‌లో పెట్టేసరికి తనూజకి నిజంగా కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయో ఏమో గానీ, నచ్చినట్టు మాట్లాడుతుంది, నచ్చినట్టు చేస్తుంది. నేను ఎలాగో టాప్ కంటెస్టెంట్ కదా! నన్ను అందరూ టాప్‌లో పెట్టారు కాబట్టి, నేనే విన్నర్ కదా! అన్నట్టు తనకేమైనా అనిపిస్తోందా? లేకపోతే తనేమైనా ఆ విధంగా బిహేవ్ చేస్తుందా? అన్నట్టు మనకి క్లియర్‌గా కనిపించింది. అండ్ టాస్క్ విషయానికొచ్చేసరికి కమాండర్స్‌లోని ఇద్దరిని రమ్మని చెప్పారు. అండ్ వీళ్ళలోని ఎవరైతే గెలుస్తారో అంటే వాళ్ళు రాణి, రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ప్లే చేయాల్సి ఉంటుంది అని చెప్పిన తర్వాత పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా ఆడారు. నిన్న భరణి గారు కూడా ఓకే. ఒక గేమ్‌లోని విన్ అవుతారు. ఒక గేమ్‌లో లూజ్ అవుతారు. అండ్ ఇక్కడ కమాండర్స్ అండ్ ప్రజలు కూడా ఆడిన తీరు ఏదైతే ఉందో అనిపించింది. అండ్ కమాండర్స్‌గా ఆడడానికి ఇటు నిఖిల్ అండ్ పవన్ రావడం జరిగింది. అండ్ మనకి ఇటు ప్రజల విషయానికి వచ్చేసరికి భరణి అండ్ గౌరవ్. అండ్ గౌరవ్ ఎంత వర్స్ట్ ప్లేయర్ అనంటే ఇంకోటి ఆయనకి గేమ్ అర్థం కాదని మరొకసారి అర్థమైంది. అండ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తనని మించిన వాళ్ళు ఇంకెవరూ లేరన్నట్టు మనకి మరొకసారి చూపించాడు ఎపిసోడ్‌లో. సో, సంచాలక్ మొత్తం కూడా గేమ్ అన్నది చాలా బాగా ఆడించారు. అంటే ఎటువంటి డిస్కషన్స్ లేకుండా అది ఇచ్చిన టాస్క్ కూడా ఆ వైర్స్ అంటే ముఖ్యంగా రోప్స్ అన్నీ కూడా ఏ విధంగా కట్టారు, అక్కడ వాళ్ళు ఎంత బాగా ఆడారు, ఎలా వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఆ మొత్తం క్యూబ్స్ అన్నీ కూడా పెట్టి ఆ బాల్ అనేది ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో, ఇక్కడ నిఖిల్ టీమ్ చాలా బాగా ఆడారు. అండ్ నిఖిల్‌కి పవన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ భరణి గారు 2 సార్లు అది పడిపోవడం జరిగింది. దానివల్ల వీళ్ళకి మైనస్ అవ్వడం జరిగింది. ఓకే. గేమ్ అంతా అయిపోయింది. ఇక్కడ గౌరవ్ మాట్లాడిన మాట
మాటలు నిజంగా అసలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. నిఖిల్ దగ్గరికి వెళ్ళి అబ్బా 2 సార్లు అట్లా చేశాడు, నాకు అస్సలు నచ్చలేదు, చేయడం చేత కాలేదు, అందుకే మేము ఇవాళ ఓడిపోయాం. అరే నీ టీం గురించి నువ్వు వాళ్ళు ఎలా చెప్పుకుంటావు? ఓకే, నీ టీంలో నువ్వు చెప్పుకో. ఇప్పుడు ఒక టాస్క్ అన్నాక ఇప్పుడు అదే పొజిషన్లో గౌరవ్ ఉన్నా కూడా పడిపోతే వేరే వాళ్ళు వెళ్ళి అలా చెప్పరు కదా. సో డెఫినెట్గా ఇది కూడా తనకి చెప్పాలి. ఎందుకంటే గౌరవ్ బిహేవ్ చేస్తున్న విధానం కావచ్చు, తను కూడా లూజ్ చేస్తున్న వర్డ్స్ కావచ్చు, నిజంగా యాక్సెప్టబుల్గా లేవు. అండ్ ముఖ్యంగా నిన్న టాస్క్ అయితే ఓకే బాగానే జరిగింది, బాగానే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు అన్నట్టయితే మనకి క్లియర్గా కనిపించింది. అండ్ దివ్య రాణి నుంచి కమాండర్ అయినందుకు చాలా హర్ట్ అయింది, అది మనకి క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని తను కోల్పోవడం కూడా జరిగింది. ఎందుకంటే టాస్క్ పెట్టి ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ కూడా వస్తాయని ఏదైతే బిగ్ బాస్ చెప్పారో, సో అక్కడ బాగా అనిపించింది. సో దివ్య ఆ ఇమ్యూనిటీ పవర్ని లూజ్ అయ్యారు. అండ్ ఇవాళ కూడా ఆ టాస్క్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇవాళతోనే ఎండ్ కూడా అవుతుంది. అండ్ ఎవరు టాస్క్ గెలిచారు, ఎవరు కమాండర్స్ నుంచి కావచ్చు, అండ్ ఇప్పుడు రాణి రాజా ఎవరైతే ఉన్నారో ఈ కింగ్డమ్కి సంబంధించిన క్వీన్స్ అండ్ కింగ్స్, సో వాళ్ళల్లో నుంచి కూడా ఒక టాస్క్ పెట్టడం జరిగింది. అండ్ ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్గా అండ్ వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పవర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. సో ఏదేమైనా నిన్న తనూజాకి సంబంధించి మనం ఓకే పాజిటివ్, మనకు ఒక కంటెస్టెంట్ నచ్చి ఉండొచ్చు, బట్ ఆ కంటెస్టెంట్లో పాజిటివ్స్ ఉన్నప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకోవాలి, నెగిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకోవాలి. బట్ నెగిటివ్స్ ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, నా కంటెండర్ని నేను లేపుతాను అని అంటే అది ఆ కంటెండర్కే మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఏది తప్పైతే తప్పని చెప్పడం కూడా ముఖ్యంగా పర్టికులర్గా ఈ కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్ బేసెస్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అది డెఫినెట్గా నేర్చుకోవాలి. అండ్ ఈ కింగ్డమ్ టాస్క్ ఏదైతే ఉందో 3 రోజుల నుంచి చాలా బాగా సాగుతుంది. అంత ఎంటర్టైనింగ్గా లేకపోయినా, అంత ఎంటర్టైనింగ్ క్రియేట్ చేసి అంత స్పేస్ లేకపోయినా ఏదో ఒకటి ట్రై చేయడానికి అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా రెడీగానే ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. సో చూడాలి ఎవరు ఈసారి ఆ ఇమ్యూనిటీ పవర్స్ దక్కించుకుంటారు, ఎవరు ఈసారి మళ్ళీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో కూడా వేచి చూడాలి. అండ్ ముఖ్యంగా తనుజ బిహేవియర్ గురించి, ముఖ్యంగా పవన్కి సంబంధించి తను లూజ్ చేసిన వర్డ్స్ గురించి మీకేమనిపించిందో కూడా జెన్యూన్గా కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.